నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఇతడు అతడే, పేదింటి బిడ్డ, ఆకలి మంట తెలుసు. కొడుకు మహారాజు కావాలని అమ్మా నాన్న కోరుకున్నట్టే చేతిలో పైసా లేదు. లంచం ఇవ్వలేని స్థితి. పెత్తందారుల రికమెండేషన్ కోసం వెంపర్లాడలేదు. ఏపీఎస్పీలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. కొన్నాళ్లకే సబ్ ఇన్స్పెక్టర్ హోదా పొందాడు. అన్నిటికంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా 7.5 సంవత్సరాలు నిజాయితీకి నిబద్ధతకు నిలువెత్తు పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. న్యాయానికి, ధర్మానికి, చట్టానికి కంకణబద్ధుడై కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకన్న స్వామి హుండీ దొంగను పట్టుకున్నాడు. కానీ రాజకీయ చట్రంలో చిక్కాడు. పొలిటికల్ చేస్ గేమ్లో బంటుగా బలయ్యాడు. ఇది తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ దారుణ హత్య. తెర వెనుక ఇన్సైడ్ మర్డర్ స్టోరీ. రైలు కింద పడాలంటే దాని కిందన్నా పడి ఉంటారు, లేదంటే ఆ కంకర మీదన్నా పడి ఉంటారు. ఆ కంకరకి ఎటు కాకుండా దాదాపుగా 10 మీటర్ల డిస్టెన్స్ లో ఆ బాడీ ఎలా పడుతుందండి? ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి రాకూడదండి. అసలు కుటుంబ సభ్యులు చెప్తారు 200 అడుగులు ఎట్లా వస్తుంది. అవన్నీ కొన్ని ఉంటుంటాయి, వాటిని మనం నిర్ధారించుకోవాలి ఏం జరిగింది. అసలు ఎవరి సతీష్ కుమార్? పరకామణి కేసులో సంబంధమేంటి? నవంబర్ 14న అర్ధరాత్రి గుంతకల్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ లో తిరుపతికి బయలుదేరిన ఇతడు అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి జుట్టూరు రైల్వే స్టేషన్ పై శవంలా ఎలా ప్రత్యక్షమయ్యాడు? ముఖంపై కమిలిపోయిన గాయాలేంటి? కాళ్లకు చెప్పులేవి? రైల్వే ట్రాక్ కు ఇంత దూరం ఎలా పడ్డాడు? శవాన్ని ఈడ్చుకు వెళ్లినట్టు వీపుపై ఆ గాయమేంటి? ఇంతకీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేక చంపేసి పడేశారా అనే ప్రశ్నలు సర్వసాధారణమే. కానీ పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఇది ముమ్మాటికి హత్యేనని తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా దర్యాప్తు బృందం చెప్పలేదు, చెప్పదు కూడా. ఈ నిజాన్ని చెప్పేది ఖచ్చితంగా సతీష్ కుమార్ మృతదేహమే. ఇక పోస్ట్ మార్టం చేసే వైద్యులు కూడా టెక్నాలజీ దిశగా అడుగులు వేయటం విశేషం. సతీష్ కుమార్ మృతదేహాన్ని స్కానింగ్ చేసిన తరువాతే పోస్ట్ మార్టం తతంగాన్ని ముగించారు. మరి కొన్ని గంటల్లోనే ఆయన హత్య సమాచారం అఫీషియల్ గా పోలీసు అధికారులకు చేరుతుంది. పత్తికొండ పట్టణంలోని కుమ్మరి వీధిలో పుట్టాడు సతీష్. అమ్మ చిదంబరమ్మ, నాన్న బ్రహ్మయ్య. వీరి తొలిసూరు బిడ్డే సతీష్ కుమార్. నాన్న హాస్టల్లో వంట మనిషి. 2 కొడుకుల్ని చదివించాడు. సతీష్ ని మాత్రం పోలీస్ కావాలని నాన్న తప్పించాడు. ఆలస్యంగానైనా నాన్న కోసం, నాన్నకు ప్రేమతో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. అతి తక్కువ కాలంలోనే ఎస్ఐ పరీక్షల్లో ఆర్ఎస్ఐ సంపాదించాడు. కర్నూలు ఆడబిడ్డ మమతను పెళ్లాడాడు. ఈ దంపతులకు 2 బిడ్డలు. చిన్న సంసారం, చీకు చింతాలేని కుటుంబం ఎలా దెబ్బతిందంటే తిరుమల పరకామణిలో 2023 ఏప్రిల్లో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేస్తుండగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తట్టుకోలేకపోయాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. రవికుమార్ వస్త్రంలో $920 దొరికాయి. 2023 మే 30న రవికుమార్ పై విజిలెన్స్ అధికారులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇంకేముంది, తిరుమలలో తిష్టవేసిన రాజకీయ రక్షక భటులు భక్షక భటులు తెర మీదకు వచ్చారు. ప్రపంచంలోనే మేటి పుణ్యక్షేత్రంలో హుండీ చోరీ కేసు విచారణపై రాజీ ఫార్ములాను ప్రయోగించారు. ఫిర్యాదు, నిందితుడు మధ్య లోకాయుక్త వేదికగా అతి చిన్న కేసు తరహాలో సెటిల్మెంట్ చేశారు. ఈ సెటిల్మెంట్ లో ప్రధాన నిందితుడు ఓ 100 కోట్ల ఆస్తిని బ్యాక్డోర్ లో అప్పటి తిరుమల పెద్దలకు సమర్పించారని ఇప్పటికీ లోకులు కాకుల్లా కావు అంటున్నారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే కూటమి సర్కార్ రాకతో పరకామణిలో ప్రకంపనం ప్రారంభమైంది. పరకామణి చోరీ కేసును అంతు తేల్చేందుకు సర్కారు పావులు కదిపింది. మరికొందరు కోర్టు మెట్లు ఎక్కారు. అతి చిన్న చోరీ కేసుగా ఎలా నిర్ధారించారు? లోకాయుక్తలో రాజీ మంత్రం ఎలా పనిచేసిందో తెలుసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని హైకోర్టు రంగంలోకి దించింది. పరకామణి గురించే మొత్తం పరకామణి నుంచి ఎంక్వైరీ పోయి వచ్చాను. నా వర్షం చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో నేను పనిచేసినాను. నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్గానే ఉంటాను. నేను జరిగింది చెప్తాను. ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు, ఏం జరిగిందో నాకైతే తెలియదు. నిజం వాస్తవంగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. కానీ నేను పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు.
ఇక అసలు దొంగల్లో భయం తప్పలేదు. సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు కీలక దశకు చేరింది. శుక్రవారం టీటీడీ అధికారులను సిఐడి బృందం విచారించింది. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఆర్థిక సలహాదారు, చీఫ్ స్టాటిస్టిక్ ఆఫీసర్ బాలాజీ, అప్పటి వీజీఓ బాలిరెడ్డి, అప్పటి తిరుమల సిఐ చంద్రశేఖర్ ను విచారించారు. ఈ కేసులో నిందితుడు రవికుమార్ ను పట్టుకున్న రోజు 2023 ఏప్రిల్ 29న విధుల్లో ఉన్న 5గురు పరకామణి సిబ్బందిని పెదజియర్ మఠంలోని 3 స్వాములతో కలిపి మొత్తం 12 మందిని అధికారులు విచారించారు. తొలుత జేఈఓ వీరబ్రహ్మంతో జరిగిన విచారణలో పరకామణి లెక్కింపుకు ప్రైవేట్ ముఠాలైన పెద్దజియర్, చిన్నజియర్ మఠం ఉద్యోగులను ఎలా అనుమతించారు, రవికుమార్ ఆస్తులను స్వాధీనం చేసుకునే అంశాన్ని పాలక మండలి సమావేశంలో ఎవరు పెట్టమన్నారు, టేబుల్ అజెండా పెట్టడానికి టీటీడీలో ఉండే నిబంధనలేంటి అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను తిరుపతి పరిపాలన చేస్తారని వీరబ్రహ్మం చెప్పినట్టు తెలిసింది. ఇక బాలిరెడ్డిని విచారిస్తూ మీ సబార్డినేట్ అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రవికుమార్ ని విచారించారా, రాజీ విషయంలో అప్పటి సిబిఎస్ఓ పాత్ర ఉందా, టీటీడీకి డిప్యుటేషన్ పై వచ్చేందుకు ఎవరు సపోర్ట్ చేశారు అని ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. తనకు తెలియదని ఎక్కువ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తుండటంతో కొండపై కీలక స్థానంలో ఉండి తెలియదంటే ఎలా అంటూ మళ్లీ పిలుస్తాం రండి అని విచారణాధికారి చెప్పినట్టు సమాచారం. ఇక ఇక్కడి నుంచే సతీష్ మరణ శాసనం తెర మీదకు వచ్చింది. అతడు మాట్లాడితే అసలు దొంగలు బోనులెక్కాల్సిందే. తిరుమల తిరుపతిని దొంగల స్థావరం చేసిన రాజకీయ నాగుల పడగలు చితికిపోతాయి. ఇలాంటి స్థితిలోనే ఓ మేటి ఆఫీసర్ ను అత్యంత కిరాతకంగా చంపేశారు. నిజాన్ని సమాధి చేసే ప్లాన్ చేశారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ భుజాలను తడుముకుంటున్నాయి. రవికుమార్, సతీష్ కుమార్ మధ్య రాజీ తంత్రంలో కుటిలత్వం వెలుగు చూడడం ఖాయమే. అందుకే సతీష్ కుమార్ పై అత్యంత కిరాతకంగా దాడి చేసి చంపేసి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. ఈ విషయం అతి త్వరలోనే వెలుగులోకి వస్తుంది. ఇది నిజం, ఇదే నిజం.